ఇతను సింగం అని పిలుస్తున్నారు. బాంబే హైకోర్టు క్యాంటీన్ మీద రైడ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. ఇతని పేరు తుకారం. మే ఎండ్‌లో ఫుడ్ కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి మోర్ దాన్ 1100 రెస్టారెంట్ రైడ్స్ జరిగినాయి. 56 రెస్టారెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. బట్ ఎనీవే రీసెంట్‌గా ఇతను పూర్ణిమ అండ్ రాడిసన్, పార్క్ ఇన్ బై రాడిసన్ ఈ రెస్టారెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తే వాళ్ళు హైకోర్టుకొచ్చారు. హైకోర్టుకొస్తే అక్కడ జరిగింది చూడండి. పూర్ణిమ అనే రెస్టారెంట్‌లో ఫ్రూట్స్ మీద బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి అంతే. మిగతా అంతా కంప్లెయింట్స్ ఉంది. 98% హైజీన్‌గా ఉంది. అయినా లైసెన్స్ క్యాన్సిల్ చేశారు ఈయన. అండ్ పార్క్ ఇన్ రాడిసన్‌లో అయితే అంతా పర్ఫెక్ట్ ఉంది. ఒక 2 ఈగలు కనిపించినాయండి ఫ్లైస్. సో క్యాన్సిల్డ్. సో హైకోర్టు ఏం చెప్పిందంటే కొంచెం రియలిస్టిక్‌గా ఉండండి. అండ్ సెకండ్ థింగ్, మీరు ప్రైవేట్ వాటిలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు అటానమస్ బాడీస్ అండ్ గవర్నమెంట్ బాడీస్ మీద కూడా చేస్తున్నారని అడిగితే నెక్స్ట్ డేనే బాంబే హైకోర్టు క్యాంటీన్ అండ్ మంత్రాలయం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ క్యాంటీన్స్ మీద రైడ్స్ జరిగినాయి. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే మంత్రాలయం నుంచి వచ్చిన రిపోర్ట్ 100% కంప్లైంట్స్ ఉందని చెప్పారు. హైకోర్టుకి తెలుసు కదా, జడ్జెస్ అక్కడే ఉంటారు, బాంబేలో తెలియదా? సో కమిషన్ పంపించారు. వెళ్ళి చెక్ చేసి ఏంటంటే వాళ్ళు ఫోటోలు తీసుకొస్తే అన్హైజీనిక్గా ఉంది. మరి ఎలా ఇచ్చారు మీరు 100% రిపోర్టు? వి అప్రిషియేట్, మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. 20 ఇయర్స్లో బెస్ట్ చేస్తున్నారు, మేము చూసాం ఇప్పటి వరకు. సో మీరు చేయండి, కానీ పార్షియాలిటీ వద్దు. అంటే ప్రైవేట్ ఓనర్స్ అవగానే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ క్యాంటీన్స్ దగ్గర వదిలేయడం అలా చేయొద్దు. రెండింటిని ఈక్వల్గా చూడండి అని చెప్పి అప్రిషియేట్ చేశారు. మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్లో బాగానే జరుగుతుంది రైట్స్, బట్ మిగతా చోట్ల ఇక్కడ ఐ డోంట్ నో. కమెంట్, ఫాలో మీ ఫర్ మోర్.